దుబ్బాకలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి వెనుక కారణాలను వెలికి తీయడానికి సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ హత్యాయత్నం ఘటన వెనుక రాజకీయ కుట్ర కోణం ఉందేమో అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. దర్యాప్తు తర్వాత స్పష్టత వస్తుందని అన్నారు. దాడి ఘటనను తీవ్రంగా ఖండించిన ఆయన ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని, ఈ ఘటన గర్హనీయమని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి చేరుకున్న ప్రభాకర్ రెడ్డిని మంత్రి హరీష్ రావు పరామర్శించారు. గాయం తీవ్రతరమైన వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యాన్ని అందించాలని సూచించారు. రాజు అనే వ్యక్తి అని అతను వెరుదొడ్డి మండలానికి చెందినటువంటి వ్యక్తిగా చెప్పారు. కానీ మరి అతను ఏ పార్టీ ఏంటి, అసలు ఎందువల్ల చేశాడు, మరి ఆ సంఘటన జరిగినప్పుడు చాలా ఆయన తాగి ఉన్నాడు, డ్రింక్ చేసి ఉన్నాడు అనేటువంటిది కూడా తెలుస్తూ ఉంది. బట్ ఎగ్జాక్ట్లీ వి డోంట్ నో. బట్ పోలీసులు మరి విచారణ జరిపి వివరాలన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ ఏది ఏమైనా ఆ భగవంతుడి యొక్క దయతో, ఆ వెంకటేశ్వర స్వామి దయతో ప్రభాకర్ రెడ్డి గారు కోలుకుంటారని కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. రాజు అనే వ్యక్తి అని అతను వెరుదొడ్డి మండలానికి చెందినటువంటి వ్యక్తిగా చెప్పారు. కానీ మరి అతను ఏ పార్టీ ఏంటి, అసలు ఎందువల్ల చేశాడు, మరి ఆ సంఘటన జరిగినప్పుడు చాలా ఆయన తాగి ఉన్నాడు, డ్రింక్ చేసి ఉన్నాడు అనేటువంటిది కూడా తెలుస్తూ ఉంది. బట్ ఎగ్జాక్ట్లీ వి డోంట్ నో. బట్ పోలీసులు మరి విచారణ జరిపి వివరాలన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ ఏది ఏమైనా ఆ భగవంతుడి యొక్క దయతో, ఆ వెంకటేశ్వర స్వామి దయతో ప్రభాకర్ రెడ్డి గారు కోలుకుంటారని కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. రాజు అనే వ్యక్తి అని అతను వెరుదొడ్డి మండలానికి చెందినటువంటి వ్యక్తిగా చెప్పారు. కానీ మరి అతను ఏ పార్టీ ఏంటి, అసలు ఎందువల్ల చేశాడు, మరి ఆ సంఘటన జరిగినప్పుడు చాలా ఆయన తాగి ఉన్నాడు, డ్రింక్ చేసి ఉన్నాడు అనేటువంటిది కూడా తెలుస్తూ ఉంది. బట్ ఎగ్జాక్ట్లీ వి డోంట్ నో. బట్ పోలీసులు మరి విచారణ జరిపి వివరాలన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ ఏది ఏమైనా ఆ భగవంతుడి యొక్క దయతో, ఆ వెంకటేశ్వర స్వామి దయతో ప్రభాకర్ రెడ్డి గారు కోలుకుంటారని కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.